ఇది ఏలూరు ఆశ్రమ్ కాలేజీ వద్ద ఉన్న బస్ షెల్టర్ అనమాట. అంటే ఇది ఆథరైజ్డ్ బస్ షెల్టర్ కాదు, అనాథరైజ్డ్గా బస్ షెల్టర్ కింద ఇది నిర్వహిస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళటానికి ఇక్కడ నుంచి ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. అంటే సుదూర ప్రాంతం అంటే విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్ వెళ్ళాలన్నా, లేకపోతే కాకినాడ వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే ఎక్కుతూ ఉంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ ఏలూరులో బస్ స్టాండ్ ఉన్నా కానీ ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం అక్కడ ఆగవు. బైపాస్ కింద వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళు దింపుకొని వెళ్ళిపోవడం, ఇక్కడ ఏమన్నా ప్యాసింజర్లు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చేస్తారు. కానీ ఏలూరు నుంచి వెళ్ళి ఏలూరులో ప్రయాణికులను ఎక్కించుకొని బస్ స్టాండ్లో ఎక్కించుకొని పాపాలు మాత్రం పోరు. చాలా కాలం నుంచి ఇదే పరిస్థితి ఉంది. దీనికోసం ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే ఇక్కడ సంబంధించిన ఆర్టీసీ జోన్ చైర్మన్ ఉన్నారు రెడ్డప్పలనాయుడు అని చెప్పి, ఇటీవల కాలంలోనే ఆర్టీసీ జోన్ చైర్మన్ కింద ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సమస్య చాలా కాలంగా ఇక్కడ చాలా సమస్య ఉంది. ఏలూరు బస్ స్టాండ్కి వెళ్లకుండా ప్రతి బస్సు ఇలాగా బైపాస్ రోడ్డు మీద వెళ్ళడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే దీనికి ప్రధానంగా చెప్పవలసి వస్తే ఇక్కడ బస్సు దిగిపోతారు. బట్ ఏలూరులో దిగాలంటే బస్ స్టాండ్కి వెళ్ళకుండా ఇక్కడే బస్సు ప్రయాణికులు ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ దింపేసి ఎక్కడి నుంచే మీ మానాన్ని మీరు వెళ్ళండి అని చెప్పేసి అనే పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడి నుంచి మళ్ళీ ఏలూరు టౌన్లోకి వెళ్ళాలంటే కనీసం 100 రూపాయల నుంచి 200 రూపాయలకు ఛార్జ్ చేస్తారు. మనం విజయవాడ నుంచి ఏలూరు రావాలంటే నాన్ స్టాప్ బస్సులోనే అయితే 120 రూపాయలు తీసుకుంటారు. ఎక్స్ప్రెస్ అయితే 100 రూపాయలు తీసుకుంటారు. ఈ ఎక్స్ప్రెస్ బండి ఎక్కి ఏలూరులో దిగాలి, తప్పనిసరి పరిస్థితుల్లో దిగాలనుకుంటే వీళ్ళ బైపాస్ మార్గం ద్వారానే ఇక్కడ ఆగుతుంది అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏలూరులో టౌన్కి వెళ్ళాలంటే ఏదన్నాను ఆటో కానీ, లేకపోతే ఇతర వాహనాలు కానీ ఎక్కించుకొని మనం ఎంగేజ్ చేయవలసింది. ఇది పరిస్థితి. ఈ రకంగా ఉంది ఏలూరులో. ఇది ప్రధాన సమస్య. ఈ సమస్య మీద ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టలేదో మాత్రం మనం చెప్పలేం. ఆర్టీసీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాళ్ళకి అనుకున్న సమయానికి చేరాలంటే ఈ బైపాస్ రూపంలోనే వెళ్ళాల్సి వస్తుంది, టౌన్లో వెళ్తే చాలా ఆలస్యం అయిపోద్ది, కాబట్టి మేము ఈ బైపాస్ నుంచి పైనుంచి వెళ్ళిపోతాం, ఇక్కడ దిగేవాళ్ళు ఇక్కడ దిగుతారు, ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తారు. కానీ ఈ సమస్య పరిష్కరించడానికి మాత్రం వాళ్ళ సొల్యూషన్ ఏం మాత్రం చెప్పట్లేదు. ప్రయాణికులు ఎక్కితే ఎక్కండి, పోతే పోనన్న చందంగానే ఆర్టీసీ వ్యవహరిస్తుంది. కానీ ప్రయాణికుల సౌకర్యార్థం పనిచేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ బోలంత ఖర్చు అవుద్ది అన్న విషయం మాత్రం ఆర్టీసీ యాజమాన్యం కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం మాత్రం చాలా బాధాకరం. కనీసం ఈ ఏరియాలో రాత్రులు ఇక్కడి నుంచి టౌన్లోకి వెళ్ళాలంటే, రాత్రిపూట వెళ్ళాలంటే 11 గంటలకు దిగేవాళ్ళు ఉంటారు, 12 గంటలకు దిగేవాళ్ళు ఉంటారు, 10 గంటలకు దిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆటోని అత్యంతమైన పరిస్థితుల్లో ఆటో ఎక్కవలసిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎక్కాలంటే వాళ్ళ దగ్గర జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి. కనీసం ఆర్టీసీ అధికారులైనా సరే ఇక్కడి నుంచి స్పెషల్గా ఒక బస్సులు కానీ, లేకపోతే ఇంకేదన్నా మినీ బస్సులు కానీ పెడితే వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది. కానీ ఆర్టీసీ అధికారులు మొత్తం కలెక్షన్వే తప్పితే మొత్తం ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్గా చేశారు. ప్రయాణికులు ఆర్టీసీ సంబంధించిన స్థలాలంతా పూర్తి స్థాయిలో లీజుకి ఇచ్చేసుకొని లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కానీ ప్రయాణికుల బాధలు మాత్రం పట్టించుకునే పరిస్థితి కనపట్లేదు. ఈ రకంగా ఉంది ఇక్కడ ఏలూరులోని ఆశ్రమ హాస్పిటల్ వద్ద ఉన్న పరిస్థితి. దీన్ని ఎప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకొని ఇక్కడ కనీసం ప్రయాణికుల కోసం వాళ్ళు ఇక్కడ నుంచి ఈ సెంటర్లో దిగిపోయిన బస్సులు, అంటే బైపాస్ నుంచి వెళ్ళిపోతున్న బస్సులకి ఇక్కడి నుంచి ఏలూరులోకి వెళ్తానికి కావాల్సిన విధంగా ఏదైనా సౌకర్యవంతంగా ఉండే విధంగా మినీ బస్సులు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆర్టీసీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, సూపర్ బస్సులు కూడా అవి ఏలూరు రాకుండా ఆశ్రమ హాస్పిటల్ ఆగేసేసి అర్ధరాత్రి పూట ఆశ్రమ హాస్పిటల్ ప్రజలను దింపేసి వెళ్ళిపోతుంటాయి. అదే మరి మామూలు ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు అయితే ఊళ్ళోకి వచ్చి డ్యూటీ మీద ఆపి జనం దిగిన తర్వాత మళ్ళీ ఎక్కించుకుని వెళ్తున్నారు. దీనివల్ల అవుతుంది, ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు ఏమో జనం నిండుతున్నారు, ఊరు బయట నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆవిడ ఎక్కట్లా. ఈ విషయాన్ని జోనల్ చైర్మన్ అయినటువంటి ఆర్టీసీ జోనల్ అప్పన్నాయుడు దృష్టి తీసుకెళ్తే అలాగా అన్నాడు. అంటే ఆయన కూడా తెలియని పరిస్థితి అనమాట. దాని మీద ఏం చర్య తీసుకొని మీరు కనీసం ఆ బస్సులను కూడా ఊళ్ళోకి వచ్చి మినీ బైపాస్ రిలేటివ్గా ఏర్పాటు చేయండి అంటే ఇంతవరకు ఏం జరగల. అక్కడి నుంచి అర్ధరాత్రి బస్సు దిగిన వాళ్ళు ఆటోలు పట్టుకుని ఆటోలకి 500, 400 ఇచ్చుకుని ఇది ఊరి ప్రయాణం విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఎంత బస్సు ఛార్జ్ అవుతుందో ఏలూరులో ఆటో ఎక్కి రావడం అంత అవుతుంది. అంత భయంకరంగా ఉన్నాయి.